అడవి మనిషిలా కనిపిస్తున్న ఈ మహిళ అసలు నిజ స్వరూపం వేరు. ఈమెది ఈ అడవి పక్కన ఉన్న గ్రామం. ఈ గ్రామంలో ఈమెని అందరూ ప్రేమగా పెద్దమ్మ అని పిలుస్తారు. ఈ మహిళ కూడా గ్రామంలోని ప్రజలందరితో ప్రేమగా ఉంటుంది. ఎలా ఉన్నావమ్మా దీప? చూసి చాలా రోజులవుతుంది. ఒకసారి ఇటుగా అందరూ ఎలా ఉన్నారో పలకరించి పోదామని వచ్చాను. అందరూ బాగానే ఉన్నారు పెద్దమ్మ. ఏంటి ఇటువైపుగా అసలు రానే లేదు? మిమ్మల్ని చూసి ఎన్నో రోజులవుతుంది. మునపటిలా రావట్లేదు, ఎందుకని? ఎన్నో పనులుంటున్నాయి. పైగా వచ్చి మీ అందరిని ఎందుకు విసిగించడం అని రావట్లేదు. ఎన్నో రోజుల తర్వాత వచ్చారు. పదండి, ఇంట్లో కూర్చుందురు కానీ మీకోసం నేను వేడివేడిగా ఏదైనా వండి పెడతాను. ఇలా కాసేపు కూర్చొని రీతాతో మాట్లాడుతూ ఉండండి పెద్దమ్మ. నేను ఇంతలోగా మీకోసం ఏమైనా తీసుకొని వస్తాను. నేను లేనిది చూసి వెళ్ళకండి. ఏం చదువుతున్నావమ్మా రీత? ఈరోజు బడికి వెళ్ళలేదా? చాలా పెద్దగా అయిపోయావు. చూస్తుండగానే ఈ కాలంలోని పిల్లలు ఎంతో తొందరగా ఎదుగుతున్నారు. లేదు బామ్మ, ఈ వారం రోజులు చాలా వర్షాలు కురుస్తున్నాయని స్కూల్లో మాకు టీచర్ గారు సెలవులు ఇచ్చారు. ఈ వారం రోజులు ఇక మేము ఇంట్లోనే ఉండవచ్చు. ఇలా వారింట్లో గడిపినాక వారి ఆస్తి చూసి ఈ పెద్దమ్మకి ఎంతో అసూయ కలుగుతుంది. తాను కూడా ధనవంతురాలవ్వాలని దురాలోచనలు చేస్తుంది. అమ్మో, ఎంత డబ్బు సంపాదించారు దీప భర్త. వారు రీతా కోసం ఏమైనా చేస్తున్నారు. రీతాని అడ్డు పెట్టుకొని నేను కూడా ధనవంతురాలవ్వాలి. వారి ఇంట్లో ఉన్న డబ్బు ఎలా నా చేతికి రాదో చూస్తాను. రీతాని అడ్డు పెట్టుకొని తాను కూడా ధనవంతురాలవ్వాలనే ఆశ ఆ పెద్దమ్మకు పుట్టింది. అందుకోసం రీతాని రహస్యంగా బంధించి తన తండ్రి వద్ద నుంచి డబ్బు దోచుకోవాలనుకుంది. సమయం చూసుకొని రీతాని బంధించడం కోసం మారువేషంలో రీతాని ప్రతిరోజు గమనించేది. రీతా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆడుకుంటుంది అని పరీక్షించేది. అలా రీతాని రహస్యంగా గ్రామం పక్కనే ఉన్న అడవిలోకి తీసుకొని వచ్చి బంధించింది. రీతాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎటు చూసినా ఎవ్వరూ ఉండరు. ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేనెందుకు ఇక్కడ ఉన్నాను? ఇక్కడ మొత్తం చెట్లున్నాయి. మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు? నేను వాళ్ళ దగ్గరికి పోతాను. మీరెవరు అసలు? ఏ పాప, నేను ఈ అడవి మనిషిని. అరవకు. అరుస్తే నేను నిన్ను సింహానికి పట్టిస్తాను. నీ మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళలేదు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అరవకు. రీత పొద్దుననగా ఆడుకోవడానికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అమ్మా స్వీటీ, రీతాతో నువ్వు ఆడుకుంటావు కదా, నువ్వు చూడలేదా అమ్మ రీతాని? ఎక్కడైనా కనిపిస్తే చెప్పు, నేను వెళ్తాను. ఈరోజు రీతా అక్క ఆడుకోవడానికి రాలేదా ఆంటీ? నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కానీ రీతా అక్క నాకు ఎక్కడా కనిపించలేదు. తెలియదా ఆంటీ, నేను రీతా అక్కని ఎక్కడా చూడలే ఈరోజు. ఏంటి, ఆడుకోవడానికి కూడా రాలేదా? నాకు చాలా భయంగా ఉంది. అసలు ఎటు వెళ్ళింది ఈ రీత? పొద్దున్నుంచి కనిపించట్లేదు. నువ్వేమీ భయపడకక్క, చిన్నపిల్ల కదా. ఊరిలో ఎక్కడైనా దారి తప్పి కూర్చుందేమో, వెతుకుదాం పద. ఇక రీత తల్లిదండ్రులు ఇద్దరూ రోజు మొత్తం రీతాని వెతుకుతూనే ఉంటారు. రీతాని అడవిలో బంధించి వచ్చిన పెద్దమ్మ వీరిని దారిలో చూసి ఏమీ తెలియనట్టే అడుగుతుంది. ఎక్కడికమ్మా దీప? ఈ సమయంలో ఇద్దరు నడుచుకుంటూ బాధగా వెళ్తున్నారు. రీత ఎక్కడ? రీతాని ఒంటరిగా వదిలేసి మీరెక్కడికి వెళ్తున్నారు? రీతా కోసమే పెద్దమ్మ. రీత పొద్దుననగా ఆడుకోవడానికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఊరిలో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాము. మీరెక్కడైనా రీతాని చూసారా పెద్దమ్మ? అయ్యో అవునా, రీతాని నేను కూడా ఎక్కడా చూడలేదమ్మా. మరి వెళ్ళండి, ఎక్కడ ఉందో ఏమో పాపం. రాత్రి మొత్తం రీతాని అడవిలోనే ఒంటరిగా వదిలేసింది. రీత అడవిలో భయపడుతూ ఉంది. తెల్లవారగానే మళ్ళీ ఈ పెద్దమ్మ మారువేషం ధరించి రీత వద్దకు వెళ్ళింది. ఇదిగో మీకే చెప్తున్నా వినండి. రీత నా వద్దనే ఉంది. రీత మీకు కావాలంటే కావలసినంత డబ్బు నా వద్ద పెట్టి రీతాని తీసుకొని వెళ్ళండి.
అప్పటి వరకు రీత మాతోనే ఉంటుంది. ఎవరు మీరు? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? రీతా కోసం నేను ఎంత డబ్బైనా ఇస్తాను. మా రీతాని ఏం చేయకుండా మా దగ్గరికి పంపించండి. మీరెక్కడున్నారో ఇప్పుడే చెప్పండి, వస్తాను. పదండి, ఎంత డబ్బైనా వారి మొహాన కొట్టి రీతాని తీసుకొని వద్దాము. రీత 2 రోజులైంది కనిపించకుండా పోయి. ఎలా ఉందో మమ్మీ డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నా వల్ల కాదు. రీతా తల్లిదండ్రులు ఫోన్లో చెప్పినట్టుగా సంచి నిండా డబ్బు పట్టుకొని తాను చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. డబ్బు పెట్టాక తిరిగి వెళ్ళమని ఆదేశించడంతో చేసేదేమీ లేక వెనుదిరుగుతారు. వారు వెనుదిరిగిన కొద్దిసేపటికే రీతా మమ్మీ డాడీ అంటూ పరిగెత్తుకుంటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. అమ్మా రీత, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇన్ని రోజులు నిన్ను ఎవరు తీసుకెళ్లారు? భోజనం చేసావా లేదా? ఎక్కడున్నావమ్మా ఇన్ని రోజులు? ఎలా అయిపోయావు చూడు 2 రోజులకే. పదమ్మ, తొందరగా ఇంటికి వెళ్దాం. మమ్మీ డాడీ, నన్ను ఒక పెద్ద ముసలామె తీసుకెళ్ళింది. ఆమె గ్రీన్ కలర్లో ఉంది. నాకు చాలా భయం వేసింది ఆమెని చూసి. ఆమె నన్ను రాత్రి మొత్తం అడవిలోనే ఉంచింది మమ్మీ. ఒకవైపు రీతా తల్లిదండ్రులు బాధపడుతుంటే ఈ పెద్దమ్మ మాత్రం తన డబ్బుని చూసుకొని సంతోషిస్తుంది. ఆహా, ఎంత డబ్బు! ఎంత కష్టపడితే ఇంత డబ్బు చేతికొస్తుంది. ఇక మళ్ళీ ఈ దారిలోనే వెళ్ళి ఇంకొంత డబ్బు సంపాదించాలి. ఆ కాలనీలో అంతా ధనవంతుల పిల్లలే ఉన్నారు. వెళ్ళాలి ఇక మరొకసారి. ఇలా మరికొందరి పిల్లల్ని కూడా బంధించి అదే దారిలో డబ్బు సంపాదించాలనుకుంటుంది. అందుకోసం నీటి వంకతో రోజు ఆ కాలనీకి వెళ్ళి పరీక్షించేది. పిల్లలు ఎక్కడుంటున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారని గమనించేది. మా వీధిలో నల్లా పాడైంది దీప. కొన్నాళ్ళు మీ ఇంటి వద్ద నుంచి నీళ్లు తీసుకొని వెళ్తాను. ఏమీ అనుకోవద్దు. ఇలా నీటి వంకతో ప్రతిరోజు ఆ కాలనీకి వచ్చి అందరితో ప్రేమగా మాట్లాడేది. ఈ పెద్దమ్మ చాలా మంచిది అని ఆ కాలనీలోని మహిళనంతా అనుకునేవారు. తాను అలా ఉంటూనే చిన్నపిల్లల్ని గమనిస్తూ వచ్చేది. ఇక ఈసారి చిన్నపిల్ల అయిన స్వీటీ పైన ఈ పెద్దమ్మ కళ్ళు పడతాయి. స్వీటీని ఎలా అయినా అడవిలో బంధించి తన నుండి కూడా డబ్బు లాగాలని చూస్తుంది. వారి తల్లిదండ్రులకు తెలియకుండా స్వీటీని అడవిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇదిగో పాప, నేను దయ్యాన్ని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఇక్కడే నీవు 2 రోజుల పాటు ఉంటావు. లేదని అరిచినావో ఇక నిన్ను ఎప్పటికీ మీ మమ్మీ డాడీ వద్దకు పంపించను. కాబట్టి నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ సైలెంట్గా అరవకుండా కూర్చో. అక్క, స్వీటీ పొద్దున్నుంచి కనిపించట్లేదు. ఇక్కడే ఆడుకుంటుంటే చూశాను, కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. రీతాని ఎత్తుకెళ్ళిన వాళ్ళే స్వీటీని ఎత్తుకెళ్లారేమో అని. ఏంటి, స్వీటీ కూడా కనిపించట్లేదా? అసలేం జరుగుతుంది ఈ కాలనీలో పిల్లలకి? మొన్న మన రీతాని తీసుకెళ్ళి 2 రోజులు అడవిలో బంధించారంట. ఇప్పుడు స్వీటీ కూడా కనిపించట్లేదంటే ఏదో జరుగుతుంది. మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మొదట స్వీటీని వెతుకుదాం. మమ్మీ దగ్గరికి పోతా, నేను మమ్మీ దగ్గరికి పోతా. మమ్మీ డాడీ. గుహలో ఈ పాప ఏడుపులు విని అటుగా కట్టెలు కొట్టడం కోసం వచ్చి అడవిలో చిక్కుకున్న రంగయ్య కాంతమ్మ అనే దంపతులు ఈ పాప వద్దకు వస్తారు. ఎవరమ్మా పాప నువ్వు? ఇంత అడవిలో ఒక్కదానివి ఇక్కడెందుకున్నావు? మీ మమ్మీ డాడీ ఎవరు నీతో లేరా? ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? నేను మా ఇంటి ముందు బయట ఆడుకుంటుంటే ఒక దయ్యం నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఆ దయ్యం ఇక్కడ నన్ను వదిలిపెట్టి ఇప్పుడే ఎక్కడికి పోయింది. మళ్ళీ వస్తుంది ఆ దయ్యం. దయ్యాలు అలాంటివేవి ఉండవమ్మా. నీవు చిన్నపిల్లవు కాబట్టి భయపడుతున్నావు. సరే, మాతో పద. మీ తల్లిదండ్రులు ఎవరో కనుక్కుంటాము. ఈ దంపతులిద్దరూ చిన్నపిల్లని తీసుకొని అడవి పక్కన ఉండే గ్రామం ఆ పాపది అయ్యుండొచ్చు అని గ్రహించి ఆ గ్రామానికి వెళ్తారు. అలా వారు ఆ పాపని తీసుకొని గ్రామానికి చేరుకోగానే అదృష్టవశాత్తు అదే కాలనీకి చెందిన దీప ఆ పాపని గుర్తించి తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తుంది. ఈ పాప ఒక్కతే అడవిలోని గుహలో కూర్చొని ఏడుస్తుంది.
మేము కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాము. ఈ పాప ఏడుపులు విని ఈ పాప వద్దకి వెళ్ళి చూస్తే ఈ పాప బాగా ఏడుస్తూ ఉంది. తననెవరో దయ్యం తీసుకొచ్చిందని చెప్తుంది. మీరెవరో మాకు తెలియదు, కానీ మీరు మాకు చాలా పెద్ద మేలు చేశారు. మా బాబాని మేము పొద్దున్నుంచి వెతుకుతున్నాము. చాలా ధన్యవాదాలండి మీకు. మీకు చాలా ధన్యవాదాలండి. మా కాలనీలోనే 2 పిల్లల్ని ఎత్తుకెళ్లారు అంటే ఇంకా ఈ ఊరిలో ఎంతమందిని ఎత్తుకెళ్తున్నారో. అడవిలోకి వెళ్ళి ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. కాస్త మీరు కూడా మాకు సహాయం చేయండి. మేము వారిని శిక్షించాలి ఎలా అయినా. ఇక అందరూ అడవికి వెళ్ళి పిల్లల్ని బంధించి డబ్బులు అడుగుతున్న అడవి మనిషి ఎవరా అని వెతుకుతారు. దూరం నుంచి వారిని చూసిన పెద్దమ్మ పరిగెత్తసాగింది. ఆమెని పట్టుకొని చెట్టుకి కట్టేసి నీరు పోయగా ఆవిడ ఎవరో కాదు వారింటికి వచ్చి వెళ్ళే పెద్దమ్మ అని తెలుసుకొని అందరూ కోపంతో రగిలిపోతారు. ఏంటి పెద్దమ్మ, నీవా ఇదంతా చేసేది? మేము నీకు ఎంత గౌరవం ఇచ్చాము. నీవు చిన్న పిల్లల్ని పట్టుకొచ్చి ఇలా అడవిలో బంధిస్తావా? పైగా ఏమీ తెలియనట్టు నటిస్తావా? ఆ డబ్బు కావాలంటే మేము నీకు ఇచ్చేదాన్ని కదా. ఎందుకు ఇలా చేశావు పెద్దమ్మ? తప్పైపోయిందమ్మా. నా మనసుకి చెడు ఆలోచనలు వచ్చి ఇలా చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అమ్మా. ఇక నేను ఎప్పుడూ మీకు ఈ విధంగా చెడు తలపెట్టను. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. ఆ పెద్దమ్మ చేసిన తప్పుకి ఏ శిక్ష విధించకుండా అందరూ ఊరి నుంచి బహిష్కరిస్తారు.